హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి జియోగ్రఫీ అంటే మనకు గుర్తుకొచ్చేసి జియో అంటే ఎర్త్, గ్రఫీ అంటే దాని యొక్క మ్యాపింగ్. ఎర్త్ యొక్క మ్యాపింగ్ గురించి, వాటి యొక్క ప్రాంతాల గురించి, వాటి యొక్క ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి, లొకేషన్స్ని ట్రేస్ చేసి దాని యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలని సేకరించేందుకు, వాటి లొకేషన్ పాయింట్ గురించి తెలుసుకునేందుకు ఈ జియోగ్రఫీ హెల్ప్ అవుతుంది. కోరల్ రీఫ్, ఎగ్జాస్టిక్ లక్షద్వీప్ ఐలాండ్, ఇంకా మనం ఇండియన్ మ్యాప్లో చూసుకుంటే మ్యాక్మోలైన్, ఇంకా ఇతర యొక్క ప్రాంతాలని మనం తెలుసుకోవడానికి ఈ మ్యాప్ అనేది, జియోగ్రఫీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇలాంటి జియోగ్రఫీ ఏరియాస్ అని చెప్పవచ్చు. ఇక ఇండియా సబ్ కాంటినెంట్ వచ్చేసి యూనిట్ ఇన్ డైవర్సిటీ, డిస్టింక్టివ్ క్లైమేట్స్, వేరియడ్ సాయిల్స్, ల్యాండ్ ఫార్మ్స్, మల్టీ లిటిగిస్టిక్స్ రీజియన్స్. ఇండియా ఇప్పుడు 29 స్టేట్స్ ఉన్నాయి, 7 యూనిటరిటీస్ ఉన్నాయి. బిగ్గెస్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్, స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసి గోవా. ఇండియా థార్ డెజర్ట్, అండమాన్ నికోబార్ ఐలాండ్ వాల్కానిక్స్ ఆరిజిన్, లక్షద్వీప్ కోరల్ ఆరిజిన్. ఇప్పుడు మనం భారతదేశం యొక్క రీజనల్ కాంటినెంట్ జియోగ్రఫీ తెలుసుకుంటున్నాం మొత్తం వివరాలు. ఇంకా ఇండియా ఎలా డిరైవ్డ్ అయిందంటే, గ్రేట్ హిమాలయస్ రివర్ సింధు అండ్ ఇందూస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. The ancient Greeks named the people who were lived along the bank of Indus as the Indoi. ఎవరైతే ఏషియంట్ కాలంలో అక్కడి ప్రజలు రివర్ ఇందూస్ అనే రివర్ బ్యాంక్ ఒడ్డున నివసించిన వాళ్ళని ఇండోయి అన్నారు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చాక ఇండోయిని కాస్త బ్రిటిషర్స్ ఇండియన్స్గా మార్చారు. అలా మనకు ఇండియా అని పేరు డిరైవ్ అనేది రావడం జరిగింది. జియోమెట్రికల్ locations of India. Geometrical locations of India. Where does Indian rank in area among the countries of the world? Geometrically, the country lies between 8 degrees 4 and 37 degrees 6 north latitude and 68 degrees 7 8 and 97 degrees 25 east latitude. India from part of the north and east hemisphere. ఇక్కడ మనం చూసుకుంటే మన భారతదేశం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పట్టి చూస్తే 88 degrees 4 అండ్ 37 degrees 6 ఎట్ సైడ్ ఉంది. నార్త్ లాటిట్యూడ్కి 8 degrees 4 అండ్ 37 degrees 6కి నార్త్ లాటిట్యూడ్కి ఉంది. ఇంకా ఈస్ట్ లాటిట్యూడ్ చూస్తే 68 degrees 7 అండ్ 97 degrees 25 ఈస్ట్ లాటిట్యూడ్లో ఉంది. ఇండియా ఫ్రమ్ పార్ట్ ఆఫ్ ద నార్థన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పచ్చు. ఈ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని మనది నార్థన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ద ఏషియన్ కాంటినెంట్లో సౌతర్న్ పార్ట్ అన్నట్టు. ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఏరియా. ఇండియా ఆక్యుపైజ్ ఏ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ 3.28 mile square kilometers. India rank 7th in area among the countries of the world. North, snowy lands of the northmost Himalayas and mountain systems. South, the hot and sunny Kanyakumari. West, salty marshes of Run of Kutch. East, the virgin fresh forest and untrampled unsteeped hills on the easternmost frontier. The name of the countries which share the frontiers with India: Pakistan, Afghanistan, China, Nepal, Bhutan, Bangladesh, Myanmar. ఇవన్నీ భారతదేశానికి బార్డర్స్లలో పంచుకున్న షేర్ ఫ్రాంటైసెస్. ఇంకా వెస్ట్ కాస్ట్ వచ్చేసి గుజరాత్, ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. మ్యాక్మోహన్ లాయ్. To the east of the Bhutan, the crest of the Himalayas acts the divided line between the India and the Chinese kingdoms. This is known as McMahon Line. The India China మధ్యలో ఏదైతే మొత్తం ఆ ప్రాంతాన్ని లైన్గా గీసి ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటారంటే మ్యాక్మోహన్ లైన్ అని అంటారు. సబ్ కాంటినెంట్. ఏ కంట్రీ విచ్ హ్యాస్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ కాంటినెంట్ విజ్ large area and large population, varied physical features, cultures, tradition, languages, etc. and from that part of continent is called subcontinent.
India is a subcontinent. India is a land of the great physical and socio-culture contrasts. India has the distinctive monsoons types of climates. India is also being a ల్యాండ్ ఆఫ్ మెనీ రిలీజియన్స్. మతాలు ఎన్నో నివసిస్తాయి, ఎన్నో వాతావరణ మార్పులు జరుగుతాయి, ఎన్నో భాషీయ వాళ్ళు, ఎన్నో రకాల డైవర్సిటీ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి, కల్చర్స్ ఉన్నాయి, కస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండియన్స్ రైట్స్గా సబ్ కాంటినెంటల్గా చెప్పుకోబడింది. నేమ్ ద ఇండియన్ స్టేట్ షేరింగ్ బౌండరీ లైన్ విత్ పాకిస్తాన్. బౌండరీ లైన్ పాకిస్తాన్ తోటి షేర్ చేసుకునే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్. Bharat derived. The mainland of the India was once ruled by the great ruler named Bharat. This is why this land name after Bharat. This land భరతుడు పాలించిన కాలంలో ఎలాంటి సమస్య లేని కాలం కాబట్టి ఆ కాలంలో భరతుడు అనే రాజు పేరే ఈ భూమికి అంటే ఈ యొక్క దేశానికి భరత్ అని పేరు రావడం జరిగింది. అలా భారత్ డిరైవ్డ్ అయింది. They mention the state of sunrises first and the state where the sun rises last. The sun rises first in Arunachal Pradesh state and rises last in Gujarat state. The reason for this eastern rotates itself from east to west. As Arunachal Pradesh is located on the east, the sun rises is fast to Arunachal Pradesh. As Gujarat is located on the west side, the sun rises last year. Subcontinent, a country which all the characters, features and continents, populations and culture, traditions ఏవి ఉంటాయి సబ్కాంటినెంట్ అని తెలుసుకున్నాం. ఇక ఫిజియోగ్రఫిక్ కండిషన్స్ అంటే వాటి యొక్క వెరైటీ ల్యాండ్ ఫార్మేషన్స్ కానీ హిమాలయాస్ ఒకటి చెప్పచ్చు ఫిజియోగ్రఫీ, ఇండో గ్యాంగిటిక్ ప్లెయిన్ అని చెప్పచ్చు, ప్లేటూస్ అని చెప్పచ్చు. వెరైటీ సాయిల్స్ అంటే అలువేలియా సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లెటరైట్ సాయిల్. ఇవి ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మట్టి ఉంటుంది. డైవర్సిటీ, దేర్ ఈస్ ఏ గ్రేట్ డైవర్సిటీ ఇన్ యానిమల్, క్రాప్స్ అండ్ మినరల్ ప్రొడక్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఏ ల్యాండ్ డిఫరెంట్ కల్చర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిఫరెంట్ racial religions groups. Multi-religions. India is a land of many religions like Buddhism, Jainism, Islam, Christianity, Hinduism and other offshoots. Restrictive climate. The southern half of the country lies within the tropics and experience the tropical climate. The northern half belongs to subtropical or warm temperature zone. Other features. India is a land of the different caste and groups, races with varied costumes and else. Thus, India is rightly being called as a subcontinent. New states of the frontier with Pakistan, China, Bangladesh, Myanmar. Jammu and Kashmir, Himachal Pradesh, Uttarakhand, Sikkim, Arunachal Pradesh. లొకేషన్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ ఇవన్నీ ఉంటాయిగా. ఈ ఐలాండ్స్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి మన ఇండియాలో తెలుసుకోవడం ఏంటి అంటే 2 మేజర్ గ్రూప్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ లొకేటెడ్ బిట్వీన్ 10 degrees and 14 degrees north latitude. Origin there of the volcanic origin from the territory sandstones, limestones, shells with highly districted. There are 200 islands Andaman groups with located total area of the 8,300 square kilometer extended about the 350 kilometers. Nicobar Islands. There are about 90 islands Nicobar group located between 6 degrees 30 and 9 degrees 30 in latitude. The extension of 6,200 kilometers. The Great Nicobar as the area of the Great Nicobar Islands as great as the area 862 square kilometers. They extended from 60 to 100 kilometers. That is lay between located between 6 degrees 30 and 9 degrees 30 north latitude. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ లక్షద్వీప్ ఐలాండ్. లక్షద్వీప్ దీవి అనేది బిట్వీన్ 8 degrees నుంచి 11 degrees నార్త్ లాటిట్యూడ్లో టోటల్ ఏరియా వచ్చేసి 32 స్క్వేర్ కిలోమీటర్ ఇన్ ద అరేబియన్ సీ. ఆర్జిన్ వచ్చేసి కోరల్ ఆర్జిన్ సరౌండింగ్ బై ఫ్రైయింగ్ రీఫ్స్. ద పంబా ఐలాండ్స్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక యాజ్ ద రాకీ సర్ఫేస్. అంటే బండరాల్ లాంటి టైప్లో ఉండే సర్ఫేస్ ఏరియా అట. How can you say that India is a land marked by the unity diversity?
The India is a land great physical, social, cultures marked with unitary diversity. Historical has been landed with the people of many religions: Hinduism, Buddhism, Jainism, Christianity, Islam. All the peoples together promoted the brotherhood. India is a land of the different races, tribes, castes, lands, languages, traditions. We can find the ones among them. India has the diversity of the cultural influences of different races and religions groups. Thus, I can say the India is a land marked by unity, diversity. Physical features, relief, and drainage. Physical feature, relief, and drainage. The Himalayas, the desert plateau region, Dan Pass, the Sachin Glacier, the world longest single glacier in the Karakoram range of the Himalayas. Temperature here drops to 40 degrees Celsius. Major geomorphological components of India: Himalayas, Indo-Gangetic Peninsular Plains, Coastal Plains. Division of MLS, Trans-MLS Zone, Kilometer 2 Pamir Plateau. Himadri, Great Himalayas, Himachal, Lesser Himalayas, Sivaliks, Outer Himalayas. The surface difference of Indo-Gangetic Plains: Babbar, Pebble, Studded Zone, Terai, Wide, Marshy Track, Bangar, Old Alluvium, Kaidar, Younger Alluvium, Kallar, Barren Soil. One of the oldest mountain range in the world, Aravalli Ranges, the youngest flood mountain in the world, Himalayas. One of the Himalayas were occupied by a sea, Tethys. The area of Himalayas, 5 lakhs square kilometers. Longitudinal distance of Himalayas, 2,400 kilometers. Himadri is also called Great Himalayas. Himachal is also called Lesser Himalayas. Sivaliks also called Outer Himalayas. The highest peaks in the world. The highest peaks in the mountain Everest, 8,848 mountain. The second highest in the world, K2, 8,611 mountains. Longest glacier in India, Siachen. Arunachal Pradesh Silvaliks are called Mishmi Hills. Arunachal Pradesh Brahmaputra is called Dihang. The longitudinal extent of the Great Plains, 2,400 kilometers. The highest point in Nilagiris, Dodabetta. The highest point in Aravallis, Guru Shikara. The highest point in the peninsular India, southern India, Anai Malai Villages. Barber Zone, Pemble Students Process Beats Zone, Terai, a wide marshes track, older alluvial plain, Kadar, newer Hanger alluvial plain, Rehan Keller, Barren Saline, Efflorescences. The rivers Ganga, Alkananda, and Bhagirathi, 2,510 lengths kilometers. Gangotri, Yamuna, Gandak, Soni, Kosi, Garga. Brahmaputra, 2,900 length kilometers. Tibet, Padma, Tungiri. Mahanadi, 890. Mahadevi Hills, Birth, Brahmani, Vaitrayani. Godavari, now 1,465 kilometers length. Triambakesh in Nasik, Maharashtra. Indravati, Sambari, Manjira. Krishna, 1,296. Mahabaleshwara, Maharashtra. Tungabhadra, Bhim, Kohini. Kaveri, 760. Korgo, Bammagiri, Karnataka Hills, Bhavani, Amravati. Indus, 2,900 in India, 709. Mansarovar, Tibet. Jilimun, Ravi, Chenab, Beas, Sultaj. Narmada, 1,290. Amrataka, Madhya Pradesh. No have the tribes sub-areas. Tapti, 724. Maltai in Belta district, Madhya Pradesh. The Everest name and its name
heights. The Everest 8,848 meters. K2 meters. K2 peaks 8,611. Kanchenjunga 8,598. Makalu 8,481. Dhalwagiri 8,177. Mansulu 8,156. Choicho 8,153. Nanga Prabhata 8,126. Annapurna 8,078. Nanda Devi 7,817. Namachabroa 7,756. Western flow rivers Narmada, Tapti, Mahi, Sabarmati. Trans-Himalayas zones. Trans-Himalayas zones lies the north of the Great Himalayas. Jaskar, Karakoram, Ladakh, Kailas, Kololon, Hindu Kush, Pamir Range are present in the zone. The world's second highest peak K2 and the longest glacier is Siachen located in this zone.